चोली के पीछे అలా చూస్తున్నావా? నువ్వు కాస్త ఎర్రగా ఉంటే ఎంత బాగుంటుందా అని ఆలోచిస్తున్నాను. నేను పుట్టినప్పుడు హాస్పిటల్లో కరెంట్ పోయిందంట, అందుకే ఇలా నల్లగా తగలటం. నువ్వు పుడుతున్నప్పుడు కరెంట్ పోయింది, నేను పుట్టే కరెంట్ పోయింది, అందుకే ఇలా నాను అంటూనే చిన్నది. ఎవడరా ఇక్కడ? శ్రీ 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 విరాట్ శాస్త్రి గారు ప్రవేశించినప్పుడు ఎవడు పలకడమిట్రా? ఎవడిక్కడ? నేనున్నా. ఏం కావాలి? వెళ్ళి వేడి పూరి తీసురా. పూరి కావాలా? పూరిలే. వీడెక్కడ దొరికాడు దరిద్రుడు? అమ్మా ఏమిట్రా ఇది? పట్టుకోవడానికి హ్యాండిల్ లేదు, మంచి నీళ్ళు తాగుతారా? డైలీ మేము టాయిలెట్ లో వాడుతున్నాం కదా, చాలా కంఫర్టబుల్ గా ఉంది. టాయిలెట్ కు తీసుకెళ్తున్నారా? ఇదిగో పూరి. ఏమిట్రా ఇవి? పూరిలా బొబ్బట్లా? పొంగలేదేమిట్రా పూరి? అన్ని పూరీలు పొంగుండు, తింటే తిను లేకుంటే లేదు. ఓరు వీడి దుంప దగ్గ, వీడెక్కడ దొరికాడు నాకు? ఏదో క్షుద్బాధ తెచ్చుకోవడానికి తప్ప పరిశుభ్రత ఇందులో. కుక్క బుజ్జిగా వెళ్ళి కుక్క నాపు, లేకుంటే శాస్త్రి గారిని కలుస్తుంది. నన్నెందుకు కలుస్తుందిరా? మీరు తింటుంది దాని ప్లేట్లోనే కదా. నేను వెళ్ళిపోతానంటే ఏమిటి? ఇలాంటి హోటల్స్ లో అందమైనటువంటి అద్భుతమైనటువంటి సాలిడ్ గా ఉన్న అమ్మాయిని బెటర్. అప్పుడు అలాగే పెడతాను పంతులు గారు. పెడతానంటే కాదు, పెట్టినప్పుడే పిలువ వస్తాను. లోపలికి వెళ్ళి పని చూడండి రా, హోటల్ కుల్ల చేస్తున్నారా మీరు? బుజ్జున్నాడా? ఏంటి పని? టిఫిన్ తినాలి. టిఫిన్ తినడానికి డబ్బులు ఉండాలి కానీ బుజ్జి ఎందుకు? ఏ నీ దగ్గర లేవా? చాలా ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావే. ఇది చాలా తక్కువ. బుజ్జిని బిలో. అలాగే ఎప్పుడు ఈ ఖాళీ గ్లాసులే సర్దు. ఒరే సూర్యం, బుజ్జి ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చా. ఎలా ఉన్నావు? బాగున్నా. ఏరా మీ బావ పెద్ద తెలుగు గలవాడన్నావు, ఇలాంటి లఫుడ్ గా పన్ను పెట్టుకున్నాడు. అయ్యి బాబోయ్, ఒరే సారీ రా. ఏ ఈయనే మా బావ. బావా, ఇతను సూర్యం అని నా జైలు మేట్. సార్, ఆకాశంలో ఆ చందమామ, భూలోకంలో మీరు ఎంత అందంగా ఉన్నారండి. నమస్కారం అండి. నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం. ప్రతి అడ్డమైన వాడికి నేను నమస్కారం పెట్టను, కానీ నేను పెడతాను. నమస్కారం. నమస్కారం పెట్టేచ్చు కదా బావా. నువ్వు నోరుమై. నేను పెట్టను. ఎవడికి పెడితే అడిగి నమస్కారం పెడతారా? పుట్టుకొని బట్టే నమస్కారం. అంటే పుట్టుకుల్లో కూడా తేడాలు ఉంటాయా బావా? తేడాలు ఉండవేంటి? మీరు మేము ఈ తేడా కాదురా. బ్రహ్మముఖంలోంచి బ్రాహ్మణులు, భుజాలోంచి క్షత్రియులు, తొడలోంచి వైశ్యులు, పాదాలోంచి శూద్రులు పుట్టారు. ఈ పుట్టుకల్లో నీ పుట్టుకేది? ఇదేది కాదు. మరి ఎట్టా పుట్టినట్టు? మా అమ్మ నాన్నకి పుట్టినట్టు. రేయ్, మీ స్నేహితుని దగ్గర చాలా ఎక్స్ట్రాలు ఉన్నాయి రోయ్. ఈ చాలా తక్కువ. ముందు ముందు చూపిస్తాడు చూడు, తట్టుకోలేవు. పదరా టిఫిన్ చేద్ది గాని. సర్లే, ఏం తీసుకుంటావు చెప్పు. ఏముందో చెప్పు. నేను చెప్తాగా. బెత్తడి ఇడ్లీ, బూటి స్పాట్ అంత వడ, ముచ్చటైన చట్నీ, ముద్దొచ్చే సాంబార్. ఏం కావాలి? రే, వీడి మాటలేంట్రా తేడాగా ఉన్నాయి. మనిషి కూడా తేడా. ఒరేయ్, నువ్వెల్లో మసాలా దోశ పట్టరా. మసాలా దోశ అనుకు, నశాలానికి ఎక్కుద్ది. కుర్రోడు అసలే చాకులాగున్నాడు. అట్ట చూడమాకయ్యా. సూర్యం, సూర్యం, ఆ రౌడీ వెదలు మీ అమ్మ సమాధాన శ్మశానాన్ని కూల్చేస్తున్నారు. ఆ స్థలాన్ని భూ కబ్జా చేస్తున్నారు. నువ్వు అక్కడికి వెళ్ళు, నేను వెళ్ళి పోలీసులు తీసుకున్నాను. ఎవడ్రా నువ్వు? కొంచెం అయితే పోయి ఉండేవాడివి. తప్ప అన్నా అన్నా, మా అమ్మ సమాధి పోతే నీ బతుకున్నా పోయినట్టు సమానం అన్నా. నీకు కావాలంటే హైదరాబాద్ అంతా ఆక్రమించుకో, వీటిని మాత్రం వదిలే అన్నా. సిటీలో ఆక్రమించుకోవడానికి పొలిటీషియన్స్ మాకేం మిగల్చలేదు. మొత్తం వాళ్లే కబ్జా చేశారు. మా రౌడీలకు మిగిలింది ఈ శ్మశానాలే. ఇక్కడి నుంచి తప్పుకో. శ్మశానాలే అని తేలిగ్గా కొట్టిపారే కన్నా ఇక్కడ మనల్ని కన్నా దేవుళ్ళు ఉంటారు. నీకు ఈ సంగతి తెలుసా అన్నా? నీలాంటోడికి దేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే నేను పరిగెత్తినంత దూరం నేల నాకు కావాలి అన్నాడంట. సరే పరిగెత్తు అన్నాడంట దేవుడు. మధ్యలో ఆగిపోతే మిగతా నేల తనకు దక్కదేమోనని పరిగెత్తి పరిగెత్తి తను అలసిపోయి ఆఖరికి చచ్చిపోయాడు.
అప్పుడు తన్ని పూడ్చడానికి అవసరమైంది 6 అడుగుల నేల. అదే అన్నా ఇది. ఏంట్రా నీతి కదా? కథ కదన్నా, నిజం. బిడ్డ పుడితే ఉయ్యాల తొట్లో వేస్తారు, మనిషి పోతే మట్లో పూడుస్తారు. సమాధులు మనం కట్టుకున్న జ్ఞాపకాల చెట్లన్నా, వాటిని కూల్చకూడదు. వెళ్ళిపో అన్నా. కూలిస్తే ఏమవుద్దిరా? గోడను కూలిస్తే హద్దు పోతుంది, ఇంటిని కూలిస్తే నీడ పోతుంది, సమాధిని కూలిస్తే ప్రాణం పోతుంది. వెళ్ళన్నా. ఏంట్రా ప్రాణం తీసేంత పోటుగాడివా? ఇంటి కూడు తిన్నవాడు నీట్గా కొడతాడు, జైలు కూడు తిన్నవాడిని కదా నాటుగా కొడతాడు. ఈ లింగిగాళ్ళందరినీ మడతట్టి దిక్కులేసేయండి. నువ్వు ఆగరా. వాళ్ళ జేబులో ఏమైనా ఉంటే తీసుకొచ్చి నా జేబులో తోసి. మరి నాకో ఎవరైనా చేతులు లేని వాళ్ళు ఉంటే వాళ్ళు వెళ్ళి నాకు చేత పని. డ్యూటీలో చేరి 6 నెలలు కాలేదు, అప్పుడు నొక్కుడు కార్యక్రమం ఎవడ్రా అక్కడ? మరి నా సంభావన గుళ్ళో పెట్టి చెడకోపం జరక ఇక్కడ దొబ్బేద్దామని వచ్చావా? రే సూర్య, అమ్మా, మా పోలీసులు చేయలేని పని నువ్వు చేసావురా. అవును బాబు, సందుల్లో పడి మామూలు వసూలు చేయటం, నా హోటల్లో పడి పందుల్లాగా మెక్కటం, సంపూ తింటున్నారు బాబు వీళ్ళు. ఇక నుంచి నీ పుణ్యమాని నా హోటల్ ఈ కాలనీ ప్రశాంతంగా ఉంటుంది. ఒరే సూర్యం, రేపటి నుంచి నీకు ఫుడ్ గిడ్డు అన్ని మా బావ హోటల్లో ఫ్రీ అంటరా. ఏమంటా బావా? ఓకే అంట. ఒరే నేనెప్పుడు అన్నాను రా? సూర్యం, కొట్టి కొట్టి బాగా అలసిపోయినట్టున్నావు. ఇంటికెళ్ళి వేడి నీళ్ళతో స్నానం చేసి సెంటర్కి వచ్చాయి. దా సూర్యం దా. ఏం బాబు ఫ్రీగా తిందామని వచ్చావా? ఫ్రీగా ఎందుకు తింటాను? డబ్బులు ఇచ్చే తింటాను. ఏ బాబు ఒరే బుజ్జి, ఒక 50 అప్పు ఇవ్వరా. అబ్బా బావా, నాకు 50 ఇచ్చి నా జీతంలో కట్ చేసుకో. ఇయ్యే అలా సొత్తవే. ఆ 50 మీ బావకిచ్చి నేను టిఫిన్ తిన్నాక బిల్లు కట్ చేసుకొని బ్యాలెన్స్ నాకు ఇమ్మను. విన్నావు కదా, మళ్ళీ చెప్పట్లేదు అనుకుంటా. ఏం తీసుకుంటావు? ఊరి ఒరే మా బావగాడు బాగా ఓవర్ చేస్తున్నాడు. అన్న సూప్స్ చూడవా? ఫుల్గా చూపించానా? సగం సాలాడికి చచ్చిపోతాడు. ఆ టేబుల్ చూసుకొని కొట్టాం. రండి సుబ్బారావు గారు. రండి రావు గారు రండి. ఇదిగో బిల్లు. సరే నువ్వు వెళ్ళు. ఇదిగో ఆడి 2 టీ. ఇదిగో బిల్లు 20 అయింది, బ్యాలెన్స్ 30. ఇయ్యే ఇస్తున్నాను ఉండవా. ఇదిగో 30. వస్తారా? నువ్వు తీసుకున్న 50 ఎప్పుడు ఇస్తావా? ఒరే బుజ్జి నువ్వు ఉండరా, నేను చెప్తా. ఏంటి చెప్పేది? మీరు వాడికి ఎంత ఇచ్చారు? 50. వాడు మీకు ఎంత ఇచ్చాడు? 50. సరిపోయిందిగా. మరి తమరి బిల్లు ఏంటంటే మళ్ళీ చెప్పు. మీరు వాడికి ఎంత ఇచ్చారమ్మా? 50 అమ్మా. వాడు మీకెంత ఇచ్చాడమ్మా? 50 అమ్మా. సరిపోయింది కదమ్మా. మరి తమరి బిల్లమ్మా. నేను డబ్బులు ఇవ్వకపోతే ఈ చిల్లర నాకెందుకు ఇచ్చారమ్మా? మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఎలా ఇందులో కనిపించనే ఉందా? 20 రూపాయలు టిఫిన్ తిని 30 రూపాయలు అటుకెళ్ళిపోతుంది. బాబు ఏంటమ్మా? నాకు అర్థమైంది బాబు. బుద్ధి తక్కువై మనం మీకు నమస్కారం పెట్టలేదు, క్షమించండి బాబు. ఇప్పుడు పెడతాను బాబు. నమస్కారం బాబు. ఉదయకాలం బాబు. శుభోదయం బాబు.